యమునా నది మధ్యాన్ని చేరిన తర్వాత సీత నదికి నమస్కరిస్తూ ఈ విధంగా, యమునా అమ్మ, నేను నిన్ను దాటి వెళుతున్నా, మాకు క్షేమం కలుగుగాక, నా భర్త వ్రతాన్ని పూర్తి చేసుకోగాక, రాముడు ఇక్ష్వాకు ప్రభువుల చేత పాలింపబడి అయోధ్య క్షేమంగా తిరిగి వచ్చాక నీకు 1000 గోవులను 100 కళ్ళు ఘటాలను సమర్పిస్తా. కాళిందీ మద సీతాదు యాచమానాకృతాంజలి తీరమేవాభిసంప్రాప్త దక్షిణం వరవన్నిని. ఉత్తమమైన శరీర వర్ణం కల సీత యమునా నదిని దాటి ఈ విధంగా నమస్కార పూర్వకంగా ప్రార్థిస్తూ దక్షిణ తీరం చేరారు. తత ప్రవీణాంశుమతీం శీఘ్రగాం ఊర్మిమాలినీం తీరజైర్బహుభిర్వృక్షై సంతేరుర్య ముమాం నదీం. ఈ విధంగా సీతారామ లక్ష్మణుడు శీఘ్రంగా ప్రవహిస్తున్నది. తరంగ పంక్తులతో కూడింది. శరీరంపై అనేక వృక్షాలతో నిండింది అయిన సూర్యపుత్రి అయిన యమునా నదిని దాట తే తీర్ణాః ప్లవమృత్యుజ్య ప్రస్థాయ యమునావనాత్ శ్యామం జగ్రోధమాసేదు శీతలం హరితచ్చదం. నదిని దాటిన సీతారామ లక్ష్మణుడు ఆ తెప్పవది యమునా నదీ తీరంలో ఉన్న వనం గుండా ప్రయాణం చేసి పచ్చని ఆకులతో నిండిన చల్లని శ్యామం అనేటువంటి వటవృక్షాన్ని చేరారు. జగ్రోధం తముపాగమ్య వైదేహీ వాక్యమబ్రవీత్ నమస్తేస్తు మహావృక్ష పాలయాన్ వ్యాపారయేన్మే పతివ్రతం కౌసల్యాంచైవ పశ్యేయం సుమిత్రాంచ యశస్వినీం ఇది సీతాంజలిం కృత్వా పర్యగచ్చద్వ న వనస్పతిం. వటవృక్షాన్ని సమీపించి సీత ఇలా ప్రార్థించి, మహావృక్షమా నమస్కారం, నా భర్త తన వ్రతాన్ని పూర్తి చేయుగాక, నేను మళ్ళా అయోధ్య చేరి కౌసల్యను కీర్తిమంతురాలైన సుమిత్రను చూచుదునుగాక. ఈ విధంగా అంటూ సీత అంజలి ఘటించి వటవృక్షానికి నమస్కారం చేసి అవలోక్య తతసీతాం మాయాచంతీమనిందితాం దయితాం చ విధేయాంచ రామో లక్ష్మణమబ్రవీత్. తన ప్రియురాలు విధేయురాలు దోషాలు లేంది అయిన సీత ఈ విధంగా వటవృక్షాన్ని ప్రార్థిస్తుండగా చూసిన రాముడు లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు, సీతామాదాయ గచ్చత్వం అగ్రతో భరతానుజః పృష్ఠతోహం గమిష్యామి సాయుధో ద్విపదాం వరా. మనుష్యులలో శ్రేష్టమైన లక్ష్మణ, నువ్వు సీతను తీసుకొని ముందు నడు, నేను ఆయుధధారినై వెనక నడుస్తా. అంటే ముందు లక్ష్మణుడు, వెనకాల సీత, ఆ వెనకాల రాముడు. యజ్జత్ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజ తత్ప్రదద్యా వైదేహ్య యత్రాస్య రమతే మనః. సీత ఏ ఏ ఫలాలు పుష్పాలు కోరుతుందో వాటిని ఆమె మనస్సుకు సంతోషం కలిగిస్తూ ఇతర వస్తువులకు ఇస్తూ ఉంది. గచ్చతోస్తు తయోర్మధ్యే బభూవ జనకాత్మజ మాతంగయోర్మధ్య గతా శుభ నాగ వధూరివా. రామలక్ష్మణుల మధ్య నడుస్తున్న సీత 2 పెద్ద ఏనుగుల మధ్య నడుస్తున్న అందమైన ఆడ ఏనుగులాగా ప్రకాశి. ఏకైకం పాదపుంగుల్మం లతాం వా పుష్పశాలిని అదృష్టపూర్వం పశ్యంతి రామం పప్రచ్ఛసి బలా. తాను పూర్వం చూడనిదేదైనా చెట్టు కాని పొద కాని పుష్పం కాని నిండి ఉన్న లత కాని కనబడితే దాని గురించి సీత రాముణ్ణి అడుగుతూ ఉండేది. రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కడాన్ సీతావచన
వచనం సంరబ్ధ ఆనయామాస లక్ష్మణ. సీత అడిగిన వెంటనే లక్ష్మణుడు పుష్పాలతో నిండి అనేక విధాలైన సుందరాలైన వృక్షాల గుత్తులను తీసుకొచ్చి ఇస్తూ ఉండే. విచిత్ర వాలుకజాలం జలాంశం సారసనాదిదాం రేమే జనక రాజస్య తదా ప్రేక్షసుతా నదీం. అప్పుడు సీత విచిత్రమైన ఇసుక జలం కలది హంసధ్వనుల చేత సారసధ్వనుల చేత నిండింది అయిన యమునా నదిని చూసి ఆనందించి క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ బహూన్యేధ్యాన్ మృగాన్ గత్వా చేర తుర్యమునావని. సోదరులైన రామలక్ష్మణుడు ఒక క్రోసు దూరం ప్రయాణం చేసి యమునా తీరంలో పవిత్రమైన అనేక మృగాలను చంపి భక్షి విహృత్యతే బర్హిణ పూగమ్నాదిన శుభే వనే వానరవారణాయుతే. నవం నదీవ ప్రముపేచ్చ సంవతం నివాస జగ్ము అదీన దర్శన. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశస్సర్గః. యమునా నదీ తీర ప్రాంతం నెవళ్ళ ధ్వనులతో నిండి ఉంది. అక్కడ వానరాలు గజాలు నివసిస్తారు. అలాంటి ఆ ప్రదేశంలో విహరిస్తూ సీతారామ లక్ష్మణ అనుకూలమైన మెట్ట పల్లాలు అయిన ఒక స్థానంలో ఏమాత్రం దైన్యమనేది ఆ రాత్రి నివాసం ఏర్పరచుకున్నారు. ఇది 55వ అయోధ్యకాండలో సర్గ. అధ షట్పంచాశస్సర్గ 50. అధ రాత్ర్యామతీతాయాం అపవస్తు మదమనంతరం ప్రబోధయామాస లక్ష్మణం రఘునందనం. రాత్రి గడిచాక ముందుగా నిద్రుండి లేచిన రాముడు లంకా నిద్రిస్తున్న లక్ష్మణుడి మెల్లగా మేల్కొల్పారు. సౌమిత్రే శృణువన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం సంప్రదిస్తామహే కాలః ప్రస్థానస్య పరంతపః. లక్ష్మణ మధురంగా ధ్వని చేస్తున్న వన్యప్రాణుల ధ్వనిని విను. ఓ పరంతవ, ఇది మనం బయలుదేరటానికి తగిన అందుచే బయలుదేరదాం వెంటనే. ససుప్త సమయే భ్రాత్ర లక్ష్మణ ప్రభిదో ప్రతిబోధిత జగో నిద్రాంచ తండ్రీంచ ప్రసక్తం పదిచ శ్రమం. ప్రాతకాలంలో సోదరుడి చేత నిద్ర నుండి మేల్కొల్పబడిన లక్ష్మణుడు నిద్రడు సోమరితనాన్ని మార్గాయాసం కూడా వదిలేశారు. తథా ఉత్థాయతే సర్వే సృష్ట్యానజ్జ శివం జనం వంద మృషీనాం దిష్టం చిత్రకూటశ్చ తం యయుః. వాళ్ళంతా లేచి మంగళప్రదమైన యమునా నదీ తీరాన్ని స్పృశించి స్నానం చేసి భరద్వాజ మహర్షి చెప్పిన చిత్రకూట పర్వత మార్గాల్లో బయలుదేరు. తథా సంప్రస్థిత కాళీ రామ సౌమిత్రిణా సహ సీతాం కమలపత్రాక్షిం ఇదం వచనమబ్రవీత్. ప్రాతకాలంలో రాముడితో కలిసి ప్రయాణమైన రాముడు లక్ష్మణుడితో కలిసి ప్రయాణమైన రాముడు పద్మపత్ర విశాలాక్షి అయిన సీతతో ఇలా అన్నాడు. అదీప్తానివ వైదేహీ సర్వతః పుష్పితాన్నగాన్ స్వై పుష్పై కింసుకాన్ పశ్య మాలినః శిశిరాక్షయే. సీత, ఈ కింసుక వృక్షాలు శిశిర ఋతు గడిచిపోవటంతో అంతటా పుష్పించి ఎర్రని పువ్వులతో మండుతున్నట్టున్నాయి. వాటి పుష్పాలతోనే అవి మాలలు ధరించాయా అన్నట్లు కనిపి. వశ్యభల్లాతకాన్ పుల్లాన్ అనుపసేవిదాన్ ఫలపత్రైరవనాథాన్ శూనం రక్ష్యామ జీవితం. భల్లాతక వృక్షాలు జీర్జ వికసించి పుష్ప వలయాలతో వంగి ఉన్నాయి. కానీ వీటి ఫలాదులను
అనుభవించడానికి నరులెవ్వరూ అక్కడ లేరు. నిర్జన ప్రదేశం. అగ్గినే కూడా కడిగేసాను. పొట్టం పెట్ట, కాఫీ పొడి పొట్టం పెట్ట, ఫ్రిడ్జ్లో పైన ఉంది డబ్బాను. అస్య ద్రోణ ప్రమాణాన్ని లంబమానాని లక్ష్మణ మధూని మధుకారీభి సంభృతాని నగే నగే. పొట్టం పైన ఉంది. లక్ష్మణ ప్రతి చెట్టు మీద తేనెటీగలు పెట్టిన తొట్టెలలా పెద్ద తేనె తిట్లు వేలాడుతున్నాయి చూడు. ఏష క్రోశతి సత్యూ హస్తం శఖీ ప్రతి పూజతి రమణీయే వనోద్దేశే పుష్ప సంస్థర సంకటే. దట్టంగా పూలు రాలి కప్పబడి ఈ అందమైన వన ప్రదేశం ఈ వాన కూస్తుండగా నెవరి దానికి ఎదురు కోత కూస్తోంది. మాతంగ యుధానుసృజం శృతం పక్షి సంఘానువానాదిదం చిత్రకూటమిమం పశ్య ప్రబుద్ధ శిఖరంగిరిం. చాలా ఎత్తైన శిఖరాలుగా ఈ చిత్రకూట పర్వతంపై ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పక్షులు ధ్వనిస్తున్నాయి. వీటిని సమభూమి తలే రమ్యే ద్రుమైర్బహుభిరావృతే పుణ్యేరం శ్యామహే దాత చిత్రకూటస్య కాననే. అనీప్తానివ వైదేహి సర్వతః పుష్పితాన్నగాన్ స్వై పుష్పై కింసుకాన్ పశ్య మాలినా శిశిరాచ్యమి. కింసుక వృక్షాలు శిశిర ఋతువు గడిచిపోవటంతో అంతా పుష్పించి ఎర్రని పూలతో మండుతున్నట్లుగా వాటి పుష్పాలతోనే అవి మాలలు ధరించినట్లుగా ఉన్నాయి. అయిపోయిందిగా ఇది. సమభూమి తలే రమ్యై భ్రమైర్బహువిధాముదే పుణ్యేరం శ్యామతే మహేతాద చిత్రకూటం దృశ్యతే. ఆయన సమమైన నేల కలిసి అనేక వృక్షాలతో నిండి పవిత్రమైన ఈ చిత్రకూట పర్వతంలో సుఖంగా క్రీడిద్ద. తతస్థౌ పాదచారేణ గచ్చంతౌ సహసీతయ రమ్యమాసేదతు శైలం చిత్రకూటం మనోహరం. కాలినడకతో ప్రయాణం చేస్తున్న సీతారామ లక్ష్మణ్ సుందరం మనోహరమైన చిత్రకూట పర్వతం చేరారు. సాత్వం తు పర్వతమాసాద్య నానాపక్షిగణాయుధం బహుమూల ఫలం రమ్యం సంపన్నం సరసోదకం. పర్వతంలో అనేక జాతుల పక్షుల సముదాయాలు మూలాలు ఫలాలు అత్యధికంగా కనిపిస్తాయి. మంచి మంచి రుచిగల ఉదకాల పర్వతం రమ్యంగా సమృద్ధంగా. అలాంటి పర్వతాన్ని సమీపించి రాముడు ఇలా అన్నారు. మనోజ్ఞోయం గిరి సౌమ్య నానాద్రుమలదాయుధ బహుమూల ఫలో రమ్య స్వాజీవ ప్రతిభాతి మే. లక్ష్మణ సుందరం అనేక విధాలైన వృక్షాలు లతలు కలవి అనేకాలైన మూలాల ఫలాలు రమ్యమైన ఈ చిత్రకూట పర్వతంపై సుఖంగా జీవిస్తచ్చు అని నాకు అనిపిస్తోందిరా. మునయశ్చ మహాత్మాను వసంత్యంత్ర శిలోచ్చయే వసంత్యంత్ర శిలోచ్చయే అయం వాచా వాసో భవేత్తావ దత్త సౌమ్యరహీరమేహిమహి. సౌమ్య, ఈ పర్వతంపై మహాత్ములైన మునులు కూడా ఉంటారు. మనం ఇక్కడనే నివాసం ఏర్పాటు చేసి సుఖంగా ఉందాం. ఇది సీతాచ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలి అధిగమ్యా సర్వం సర్వే
వాల్మీకిమభివాదయన్. ఈ విధంగా నిర్ణయించి సీతారామ లక్ష్మణులు ఆశ్రమాన్ని సమీపించి వాల్మీకి నమస్కరించి తన్మహర్షి ప్రకృతిగా పూజయామాస ధర్మచిత్ అస్యతామితి సోవాచ స్వాగతంతు నివేద్య చ. తర్వాత ధర్మవేత్త అయిన వాల్మీకి చాలా సంతోషించి వాళ్ళని ఆదని స్వాగత వచనాలు పలుకుతూ కూర్చోమని కోరాడు. తతో బ్రవీన్ మహాబాహు లక్ష్మణాగ్రజ అన్వినేజ జనాన్యాయ ఆత్మానమనుమృషయే ప్రభు. అజానుబాహు సర్వసమర్థుడు రాముడు తనను గురించి ఆ ఋషికి యథాన్యాయంగా చెప్పి లక్ష్మణుడితో ఇలా లక్ష్మణానయమార్దారూఢి దృఢాని చ వరాణి చ కురుష్వా కథం సౌమ్య వాసే మే అభిరతం మనః. సౌమ్య స్వభావి అయిన లక్ష్మణ దృఢాలు శ్రేష్టమైన కర్రలన్నీ సేకరించి గృహాన్ని నిర్మించి అంటే కొత్త కుటీరం నివాసం ఒకటి ఏర్పరచుకోకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అస్య తద్వచనం తత్వా వివిధాన్ ధ్రువాన్ అజహార తతశ్చక్రే పర్ణశాలాం అరిందమః. శత్రు సంహార కారకుడైనటువంటి లక్ష్మణ్ రామాజ్ఞ ప్రకారం అనేక విధాలైన వృక్షాలు తెచ్చి పర్ణశాల నిర్మాణం చేసి తాం నిస్థితాం బద్ధకటాం దృష్ట్వా రామా సుదర్శనాం శుశ్రూషమాణమేకాగ్రం ఇదం వచనమబ్రవీత్. బాధులతో ఆభరణ ఏర్పాటు చేసి స్థిరంగా ఉండేట్లు కట్టుబడిన నా పర్ణశాలను చూసి రాముడు తన ఆజ్ఞ విని కోరికతో సావధాన చిత్తుడై నిలచివని లక్ష్మణుడితో ఇలా అని బతే ఐనేయం మాంసమాహృత్య శాలాం యక్షామహే వయం కర్తవ్యం వాస్తుశయనం సౌమిత్రే చిరజీవిభిః. లక్ష్మణ, చిరకాలం జీవించాలి అనుకునే వాళ్ళు వాస్తుదేవత శాంతి చేసుకో. అందుచేత మనం లేడి మాంసం తీసుకొచ్చి చాలా పూజ చెయ్యాలి. మనం నవధాన్యాలు చల్లుతారు, వాళ్ళు లేడి మాంసం చల్లుతారు. మృగం హత్వానయస్త్రిప్రం లక్ష్మణే నమ శుభేక్షణ కర్తవ్యశాస్త్రదుష్టో హి విధి ధర్మమనుస్మరా. లక్ష్మణ, ఒక లేడీని వెంటనే తీసుకురా, శాస్త్రసహితమైన కార్యాలు చేయ. ఈ చర్మం నీకు ధర్మం నీకు కూడా తెలియాలి. భ్రాతుర్వచనమజ్ఞాయ లక్ష్మణస్య పరవీర చకారత యథోక్తం చ తం రామ పునరబ్రవీత్. శత్రు వీరులను సంహరించే లక్ష్మణుడు రాముడు చెప్పిన విధంగా చేశాడు. రాముడు అతనితో ఇట్లా ఐనేయం సర్వయస్వై తచ్ఛావం యక్ష్యామహే వయం తత్వరం సౌమ్య ముహూర్తోయం దుర్వశ్చ దివసోప్యయం. సౌమ్య, ఈ లేడి మాంసాన్ని ఉడికించి పర్ణశాల పూజ చేద్దాం. ఇవాళ స్థిరవాసం శనివారం, ముహూర్తం కూడా స్థిరమైన ముహూర్తం. స లక్ష్మణ కృష్ణ మృగం మేఘ్యం హత్వా ప్రతాపవాన్ అధచిక్షేప సౌమిత్రి సమిద్ధే జాతవేదసి. రా ప్రతాపవంతుడు సుమిత్రాపుత్రుడు లక్ష్మణుడు పవిత్రమైన కృష్ణ సారమనే లేడించ దాని ప్రజ్వరిస్తున్న అగ్నిలో పడి మాంసాన్ని పక్వం చేశారు. తంతు పక్వం పరిజ్ఞాయ నిస్తప్తం ఛిన్నసోళితం లక్ష్మణ పురుషవ్యాఘ్ర అధం రాఘవబ్రవీత్. బాగా కాలి చర్మం తొలగిపోయి ఆ మృగం పక్వమైనట్లు తెలుసుకొని లక్ష్మణుడు పురుష శ్రేష్ఠుడైన రాముడితో ఇలా అయం కృష్ణ సమాప్తాంగ కృతః శృతః కృష్ణ మృగో యథా దేవతాం దేవసంకాశ యజస్వ కుశలోప్యహీహపి. అంగవైకల్యం ఏమీ లేదు. ఈ కృష్ణముగా పూర్తిగా పక్వం చేశా. దేవతాతుల్యుడవైన రమా, దేవ పూజ చెయ్యి.
ఇది కార్యంలో నువ్వు చెయ్యగల సమర్థుడి నీకన్నీటి తామహ స్నాత్మాతు నియతో గుణవాన్ జప్యకోవిద సంగ్రహేనాకరోత్ సర్వాన్ మంత్రాన్ సత్రావసానికాన్. గుణవంతుడు జపింపదగిన మంత్రాలు తెలిసినవాడు అయిన రాముడు స్నానం చేసి నియమంతో వాస్తు పూజా సమయంలో పఠించదగిన మంత్రాలన్నిటినీ సంగ్రహంగా చదివాడు. ఇక్ష్వాకేవ గణాన్ నిర్వాన్ వివేశాన పదం శుచి బభూవ చ మహామనోహనాదో రామస్యామిత తేజస. దేవతలందరినీ పూజించి పవిత్రుడై పర్ణశాలలో ప్రవేశించగా అమిత తేజస్సు గల రాముణ్ణి మనస్సులో ఆహ్లాదం కలిగి వైశ్వదేవ బలిం కృత్వా రౌద్రం వైష్ణవమేవ చ వాస్తు సంశయమనీయాని మంగళాని ప్రవర్తయన్. జపః చ న్యాయతః కృత్వా స్నాత్వా నద్యాం యథావిధి పాప సంశమనం రామ శకాల బలిముత్తమం. రాముడు విశ్వే దేవత రుద్రుని విష్ణువుని వాళ్ళకి సమర్పించి శాస్త్రశాంతి కోసం మంగళాలు చేసి నియమానుసారంగా యథావిధిగా నదీ స్నానం చేసి పాపాలను నశింపచేసే ఉత్తమ బలిని ఇచ్చారు. వేది స్థలమధానాని చైత్యాన్యాయతనాని ఆశ్రమస్యానురూపాన్ని స్థాపయామాస రాఘవ. లక్ష్మణుడు ఆశ్రమంలో ఉండాల్సిన వేదికలు చైత్యాలు అగ్ని గృహాలను కూడా స్థాపించేశారు. వన్యైర్మాల్యై ఫలైర్మూలై సక్పక్వైర్మాంస ఐర్యధావిధి అద్భిజపైశ్చ వేదోక్తై అర్ధశ్చైశ్చ సమిత్కుటై. వన్యైర్మాల్యై ఫలైర్మూలై పక్వైర్మాంసై యథావిధి అద్భిర్జపైశ్చ జపైశ్చ వేదోక్తై అర్ధర్యైశ్చ ససమిత్కుశై తౌ తర్పయిత్వా భూతాని రాఘవౌ సహ సీతయా తదా వివితసతు శాలాం సుశుభాం శుభలక్ష్మణౌ. ఉత్తమ లక్ష్మణాలు గల సీతారామ లక్ష్మణుడు వనంలో లభించే పుష్పమాలు ఫలాలు మూలాలు పక్వమాంసాలు ఉదకం వేదోక్త విధానంగా జపం జనవం దప్పలు మంచి సమిధలు కుశలు మొదలైన వాటితో యథావిధిగా భూతతృప్తి చేసి శుభకరమైన పర్ణశాల ప్రవేశం చేసి గృహప్రవేశం. తాం వృక్షపర్ణఛదాం నందోగ్యాం యథా ప్రవేశం సుకృతాం విద్వావత వాసాయ సర్వే వివిశః సమేతా సభాం యథా దేవగణా సుధర్మాన్. చెట్టు ఆకుల చేత ఏర్పబడిన ఆచ్ఛాదనం కలి తాటాకులకు మనోహరం ఏ ప్రదేశంలో ఏ విధంగా ఉండాలో అలా నిర్మింపబడింది. గాలి తాకిడి లేని అయిన పర్ణశాలలోని సీతారామ లక్ష్మణుడు ముగ్గురు ప్రవేశించి దేవతా గణాల సుధర్మ అనే దేవసభలో ప్రవేశించినట్లు ప్రవేశించి అనేక నానామృగపక్షి సంకులై విచిత్ర పుష్పైస్తవ కైర్ద్రుమైర్యుదై వనోత్తమే వ్యాళ మృగాను అదినే తదా విజకురు సుసుఖం జితేంద్రుడైన సీతారామ లక్ష్మణుడు అసంఖ్యాకాలైన వివిధ పక్షి మృగాల వ్యాకులం విచిత్రమైన పుష్పగుచ్ఛాలతో నిండిన వృక్షాలు కలది మదపు టేనుగుల చేత ఇతర మృగాల చేత ధరింపచేయబడింది అయిన శ్రేష్టమైన వనంలో సుఖంగా విహరించ. సురమ్యమాసాజ్యతు చిత్రకూటం నదీంచతాం మాల్యవదీం సుతీర్థం నందహృష్టో మృగపక్షి దుష్టాం బహూజ దుఃఖం వరవిప్ర
వాసాత్ ఇత్యాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 50 సర్గः షట్పంచాశ. చాలా రమ్యంగా ఉన్న చిత్రకూట పర్వతం, మంచి తీర్థాలు, మృగపక్షి సేవితమైన మాల్యవతి నది చుట్టూ ఉన్నటువంటి ఆ సీతారామలక్ష్మణ్ చాలా ఆనందంగా తమ పురాన్ని విడవటం వల్ల దుఃఖాన్ని పూర్తిగా మరిచిపోయారు. 57 కథయిత్వా సుదుఃఖాతః స్వమంత్రేణ చిరం సహ రామే దక్షిణకూటస్థే జమగా స్వగృహం గుహః. రాముడు గంగను దాటి దక్షిణ తీరాన్ని చేరాక గుహుడు సుమంత్రుడితో చాలాసేపు మాట్లాడి చాలా దుఃఖాతుడై ఇంటికి తిరిగి వెళ్ళి భరద్వాజాభిగమనం ప్రయాగేచ సుఖాససం అగే ఆగిరేర్గమనం తేషాం తత్ర స్థైర విలల్విక్తం. గుహుడు మొదలైన వాడు అక్కడిదేముడు సీతాలక్ష్మణుడు భరద్వాజుడి వెకసకు వెళ్ళడం, ఆయనతో కలిసి ఉండడం, చిత్రకూటం వరకు వెళ్ళారన్న వార్త తెలుసుకో. అనుజ్ఞాత సుమంత్రోధ యోజయిత్వా హయోత్తమ అయోధ్యామేవ నగరి ప్రయౌగాఢ దుర్మనా. రాముడి ఆజ్ఞ పొందినటువంటి సుమంతుడు ఉత్తాలైన గర్భాలు కట్టుకు చాలా సంతోషిస్తూ అయోధ్య నగరానికి తిరిగి వనాని సుగంధీని సరితశ్చ సరాంసి చ పశ్యన్నదియ నతియపయౌదిగ్రం గ్రామాని నగరాని చ. సుమంతుడు మంచి వాసనలు గల అరణ్యాలు, నదులు, సరస్సులు, గ్రామాలు, నగరాలు దాటుకుంటూ పోయి శీఘ్రంగా వెళ్ళాడు. తతః సాయాహ్నమయే తృతీయేహ నిసారథి అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శః. సుమంతుడు 3వ రోజు సాయంకాలం అయోధ్య చే ఆనందం లేనటువంటి నగరాన్ని చూశాడు. సశూన్యామివ నిశ్శబ్దాం దృష్ట్వా పరమ దుర్మనః చింతయామాస శోకవేగే సమాహతః. సుమంతుడు నిశ్శబ్దమై పాడుపడినట్లు ఉన్న అయోధ్యను చూసి మనస్సులో బాధపడుతూ దుఃఖ వేగం చేత పీడితుడై ఈ విధంగా అనుకున్నాడు. కచ్ఛిన్న నగజా స్వాస్వ సజనాధిప రామ సంతాప దుఃఖేన దగ్ధా శోకాగ్నినా పురి. గజాలతో, అశ్వాలతో, జనాలతో, రాజులతో కూడిన అయోధ్యానగర్ రాముడి గురించి దుఃఖం చే పీడితమై శోకాగ్నిచే దగ్ధం కాలేదు కదా అనుకుని ఇది చింతాపరస్సూతో వాజపేయి శీఘ్రపాదిభి నగరద్వారమాసాద్య పరితః ప్రవేశ. సుమంతుడు ఈ విధంగా ఆలోచిస్తూ వేగంగా పరిగెత్తే అశ్వాలుగా నగర ద్వారం సమీపించి నగరంలో చేరాడు. సుమంత అభియాంతం చం శతశోధ సహస్ర కో రామ ఇది వృచ్చంత సూతమభ్యద్రపరమ. వందరాహ. అంతలో సుమంతుడు రావటం చూసి వందల కొలది, వేల కొలది జనులు రాముడెక్కడని అడుగు అతని వైపు పరిగెత్తి తేషాం శతం సంగాయ మహమాపృచ్ఛ రాఘవం అనుజ్ఞాతో నివృత్తోస్మి ధార్మికేన మహాత్మన. నేను గంగా తీరంలో రాముడికి వీడ్కోలు చెప్పి ధర్మాత్ముడైన మహాత్ముని అనుజ్ఞపని తిరిగి వచ్చాను అన్నాడంతే. ते तीर्णा इति विज्ञाप बाष्पूर्णमुखाज्जना अहो धिगिति निस्तब्धा हा रमेति च सुकृसुः. సీతారాములకు గంగా నదిని దాటి వెళ్ళిపోయారన్న వార్త విని చీ ఇంకా తాము బతకటం ఏదని ఎందుకు
అని నిందించుకుంటూ రామా రామా అని ఆక్రందనం సుశ్రావచ పజేస్తాషాం బృందం బృందం చ దిష్టదాం హతాహ స్మ ఖలు ఏనేహ పశ్యామ ఇది రాఘవం. రాముడిక్కడ మనకు కనబడు, మనం తచ్చాం అంటూ గుంపులు గుంపులుగా చేరి అనుకుంటున్న మాటలు కూడా సుమంతుడికి వినిపించాయి. దాన యజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సు చ న దక్షామహ పునర్జాతం ధార్మికం రామమంతరా. రాన యజ్ఞ వివాహాలు గొప్ప గొప్ప సమాజాలలో మనం రాముణ్ణి చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు అతడు ఎన్నడూ మనకు కనపడ్డు 14 ఏళ్ళకు. కి సమర్థం జనస్యాస్ కిం ప్రియం కిం సుఖావహ ఇది రామేణ నగరం పితృ పరిపాలితం. రాముడు తండ్రిలా ఈ జనానికి ఏది కావాలి, ఏది ప్రియమైంది, ఏది వీళ్ళకి సుఖం కలిగిస్తుంది అనేటువంటి అంతా కూడా ఆలోచించి ఈ నగరాన్ని పరిపాలించేవారు. వాతాయన గతాం చ శ్రీనాం మనన్వంతరా కామకోశ శోకాభితప్తాన సుశ్రావ పరిదేవనం. నికేలలో ఉన్న స్త్రీల విలాపాలు, బజారులో రాముని గుచ్చి మోకంతో బాధపడుతున్న జనుల రోదా సుమంతుడు నా రాజమార్గ మధ్యేన సుమంత పిహితా ఎత్ర రాజా దశరథ దేవోపయౌ గృహాన్. సుమంతుడు తన ముఖ ఇతరులకు కనపడకుండినట్లుగా కప్పుకొని రాజద్వారం ద్వారా దశరథుడున్న గృహం చే సోమతేర్న రథాచ్ఛేగ రాజవేత్మ ప్రవిశజ కక్షా సప్తాభిచక్రామ మహాజన సమాకులా. సుమంతుడు రథం దిగి వెంకనే రాజగృహంలోకి ప్రవేశి జనులతో కిక్కిరిసి ఉన్న వీడు వాకిళ్లను చూశారు. 7 వాకిళ్ళు. హర్మై విమానై ప్రాసాదై అవేక్ష్యాధ సమాగత ఆహాకార కృతానార్యు రామా దర్శన కాశి. మేడలో 7 అంతస్తుల మేడలతో ప్రసాదాలతో ఉన్న ప్రసాద్ స్త్రీలు సుమంతుడు వచ్చినట్టు చూసి రాముడు కనపడకపోవడం కృషించిన వాళ్ళై ఆహాక ఆయుధై విమలై నేత్రై అస్సు వేగపరిపురై అన్యోన్యమభివీక్షంతే వ్యక్తమాత్మదవ స్త్రియా. స్త్రీలు కాగా దుఃఖంతో పీడింపబడ్డవాడు. దీర్ఘాలు నిర్మలాలు కన్నీటి వేగంచే వ్యాకులాలై కళ్ళతో ఒకరినొకరు అస్పష్టంగా కడు కనపట్లేదు. తతో దశరథ స్త్రీణాం ప్రసాదేభ్యస్తతస్తత రామ శోకాభితప్తానాం మందం సుశ్రావ జల్పితం. సుమంతుడిని దశరథుని భార్యలు రాముడు శోకంతో బాధపడి ప్రసాదాలు మెల్లగా చెప్పుకున్న మాటలు. సహ రామేణ నిర్యాతో వినా రామ విహాగత సూతం కిం నామ కౌసల్యాం సూచంతి ప్రతివక్షతి. రాముడితో కలిసి వెళ్ళిన రాముడు లేకుండా తిరిగి వచ్చిన సుమంత్ దుఃఖిస్తున్న కౌసల్యకు ఏం సమాధానం చెప్పు. యథాచమన్యే దుజ్జీవ మేవం న సుకరం ధ్రువం అచ్ఛిద్యపుత్రే నిర్మాతే కౌసల్యా యత్ర జీవతి. వద్దు అన్నప్పుడు అంగీకరించకుండా కొడుకు దూరంగా వెళ్ళిపోయా కూడా కౌసల్య ఇంకా బతికి ఉంది. అలా జీవించడం చాలా కష్టం, అంత సులభంగా చెయ్యదగిన పని కాదు అన్న. సత్యరూపంచ సద్వాక్యం రాజ్ఞ స్త్రీణాం నిశామయం పరీతమివ శోకేన వివేశ సకసాగృహం. దశరథుడి భార్యలు చెప్పుకుంటున్న నిజమైన మాట వింటూ సుమంత్ వేగంగా శోకంతో ప్రజ్వరిల్లుతున్న గృహాన్ని ప్రవిశ్యాస్తమీకక్ష రాజానం దీనమాతుల కొత్త శోక పరిమ్లానం అపశ్యత్ పాండులే గృహే. సుమంతుడు 8వ కక్షలో అక్కడ తెల్లని గృహంలో దీనుడు దుఃఖిస్తున్నవాడు కొత్త శోకంతో కాంతి లేని రాజు అభిగమ్య తమాసేన సురేంద్ర అవివాజ్య సుమంతుడు రామవచనం యథోక్తం ప్రత్యవేదయత్.
సుమంతుడు కూర్చొని ఉన్న రాజును సమీపించి నమస్కరించి రాముడు చెప్పిన సందేశాన్ని యథాతథంగా తతూష్ణీమేవ తత్వా రాజా విభ్రాంత చేశాను మూర్ఛితో న్యవతద్భూమౌ రామశోకాభిషేచిత. రాజు సుమంతుడు చెప్పిన రామ సందేశాన్ని మౌనంగా మనస్సు కలతు రామశోక పీడితుడైతే మూర్చెల్లి నేల తతోంత పరమావిద్ధం మూర్ఛితే పృథివీపదం ఉద్ధృష్ట బాహుచక్రోశ నృపదౌ పతితే క్షత. రాజు మూర్ఛ చెందగానే అంతఃపురంలో వాళ్ళంతా ఇంకా బాధ నేలపై పడిపోగా చేతులెత్తి ఏచి సుమిత్రయాతు సహితు కైసహిత కౌసల్యా పతిదంపతి ఉపత్థాయమానాస మాయామాస తదా భజనం ఛేదమబ్రవీత్. నేలపై పడిపోయిన భర్తను చూసి కౌసల్య సుమిత్ర అతన్ని లేవదీశ. కౌసల్య ఇట్లా అంది, ఇమం తస్య మహాభాగా దూతం దుష్కరిణోపమా దుష్కరకారిణ వనవాసాదనుప్రాప్తం కస్మాన్న పరిభాషరే. మహారాజా ఎవ్వరూ చెయ్యలేని పనులు చేసిన రాముడు దూతగా సుమంతుడు వనవాసం నుండి దించి వచ్చారు. అతనితో మాట్లాడవేం? అద్యైవ మనయం యత్కృత్వా వ్యపత్త రసి రాఘవ ఉత్తిష్ట సుకృతం తెస్తు శోకేన సహాయత. సహజా చేయకూడని పని చేసి ఇప్పుడు ఈ విధంగా సిగ్గుపడుతున్నావే? లే, మాట నిలుపుకొనిన పుణ్యం లభించింది కదా, అలా దుఃఖిస్తే ఎవరు సహాయం చేస్తారు? దేవయభయాద్రాము నాను పృచ్చది రాఘవ సారథి మేఘతిష్టది కైకేయి విశ్రబ్ధం ప్రతిభాష్యత. ఏ కైకకి భయపడి సారథితో రాముణ్ణి గురించి మాట్లాడటం లేదు. ఆ కైకేయి ఇక్కలేదు, నిర్భయంగా చెప్పచ్చు అన్నది. తదోక్త్వా మహారాజం కౌసల్యా శోకలాలస ధరణ్యా నిపపాతాసు బాష్ప విప్లత భాషిని. దుఃఖంతో నిండిన కౌసల్య బాష్పం చేత కలిగే దగ్గుత్తిగతో మాట్లాడుతూ రాజుతో ఇలా అంది. వెంటనే నేలపై ఏవం విలపతీం దృష్ట్వా కౌసల్యాం పతితాం భువి పతిం చావీక్షతా పర్వాహ సుస్వరం రురుదు స్త్రియ. ఈ విధంగా నేలపై పడి ఏడుస్తున్న కౌశల్ మూర్ఛితుడైన భర్తను స్త్రీలంతా ఎలుగెత్తి ఏడ్చ. తతస్తమంతఃపురనాదముత్థితం సమీక్ష వృద్ధాస్తరుణాచ్యమాల స్త్రియశ్చ సర్వా రురుదు సమంతః పరం తదా పునరేవ సంకుల. ఇత్యాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 57 సర్గః. అంతఃపురం నుండి బయలుదేరిన ఆ రోదన ధ్వని వృద్ధులు, యువకులు, స్త్రీలు అంతా విని ఏడ్చేశారు. అప్పుడు మళ్ళా పట్టణం వ్యాకులమై ఉంది. 57వ సర్గ సమాప్తం. రేపు 58వ సర్గలోకి ప్రవేశిస్తాం.